హలో అండి. కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉందో చూద్దామండి పీరియడ్. పర్సనల్‌గా అండ్ ప్రొఫెషనల్ పరంగా ఎలా ఉందో చూద్దాము. పర్సనల్‌గా మీకు 6 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. లైక్ మీరు ఒక న్యూ స్టార్ట్ చేయబోతున్నారు లైఫ్‌లో. ఒక న్యూ జర్నీకి వెల్కమ్ చెప్పబోతున్నారు. అంటే మీకు అది ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ లేదు. లైక్ ఎలా ఎళ్తున్నాము? వే ఏంటి? పాత్ ఏంటి? ఒకవేళ క్లారిటీ లేదు. లేకపోయినా గానీ మీరు వెళ్ళాలనుకుంటున్నారు. లైక్ మీరు అందులో సక్సెస్ అయితే చూస్తారండి. ప్రొఫెషనల్ పరంగా. మీకు ఏ డెసిషన్ అయినా తీసుకోవడానికి ఒక క్లారిటీ లేదు. బట్ ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది అని మీరు నమ్ముతున్నారు. సో, మీరు ఆ పాత్‌లో మూవ్ అవుతున్నారనమాట. అండ్ ప్రొఫెషనల్ పరంగా 10 ఆఫ్ వాండ్స్ వచ్చింది. లైక్ ఏంటి అంటే ఒక బర్డెన్ అనేది మీరు మోస్తున్నారనమాట. ఆల్‌మోస్ట్ మీరు ఫినిష్ లైన్ దగ్గరున్నారు. లైక్ ఇంకా ఆల్‌మోస్ట్ మీరు ఫినిష్ లైన్ దగ్గరలోనే ఉన్నారు. బట్ ఈ టైంలో గివ్ అప్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వర్క్ అనేది కంప్లీట్ అవుతే మీరింకా ఒక బ్రేక్ తీసుకోవచ్చు. లైక్ ఒక ఫేజ్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను బ్రేక్ తీసుకోవచ్చు అనే ఫుల్‌ఫిల్‌మెంట్ మూమెంట్ కూడా కనిపిస్తుందండి మీకి. మెసేజ్ వచ్చేసి కమిట్మెంట్. మీరు ఏదైతే ఒక కమిట్మెంట్‌తో ఒక న్యూ వర్క్ స్టార్ట్ చేశారో, ఆ కమిట్మెంట్‌ని అలానే ఆహ్, ఉంచండి. లైక్ మీరు ట్రావెల్ చేస్తున్నారు. ఈవెన్ దో మీరు చేసే పని కష్టంగా ఉండుండొచ్చు. బట్ మీరు ఆ కమిట్మెంట్‌తో వెళ్తున్నారు గాబట్టి, ఓ ట్రస్ట్‌తో, నమ్మకంతో వెళ్తున్నారు గాబట్టి సక్సెస్ అనేది మీరు చూస్తారండి. ఓవరాల్‌గా ఎనర్జీ బావుంది. కమిట్మెంట్‌తో మీరు ముందడుగు వేయండి. అండ్ ఏ వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఏదైతే మీరు బర్డెన్ మోస్తున్నారో, ఆ బర్డెన్ నుంచి త్వరలోనే మీకొక రిలీఫ్ అనేది దొరకబోతుంది అని చెప్తుందండి యూనివర్స్ మీకి. థాంక్ యూ.